హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక అండ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఫైనలీ అగ్నివీర్కు సంబంధించిన డేట్స్ గురించి, ఏజ్ లిమిట్ గురించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. మనం ఆల్రెడీ మనకు ట్రేడ్ మెన్కి సంబంధించి 23 years ఇచ్చి మళ్ళీ డెలీట్ చేయడము, ఆ తర్వాత టెక్నికల్ నర్సింగ్ కూడా 21 ఇచ్చేసి మళ్ళీ 23కి ఇవ్వడము, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ అనేది కొద్ది కాలంగా మనకు ఆర్మీ వెబ్సైట్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. బట్ ఇప్పుడు ఈరోజు వెబ్సైట్లో మనకు ఆ కంప్లీట్ క్లియర్ క్లారిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అగ్నివీర్ జీడీకి సంబంధించి ఏ ట్రేడ్ అయినా సరే మనకు 21 years వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 21 years ఇన్ ద సెన్స్ 21 years అంటే మామూలుగా అఫీషియల్గా 21 years అని అక్కడ ఇచ్చారు, కానీ ఇంకా తక్కువే ఏజ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా మనము మీ యొక్క ఏజ్ లిమిట్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా వెబ్సైట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అగ్నివీర్ జీడీకి, అగ్నివీర్ ట్రేడ్ మెన్కు సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 699 రూపీస్లోనే మీకు పర్ఫెక్ట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అగ్నివీర్ జీడీ అండ్ ట్రేడ్ మెన్కు సంబంధించి. రైట్, చూద్దామండి ఇక్కడ మీరు మీ యొక్క ఏజ్ లిమిట్ ఎలా చెక్ చేసుకోవాలి మనకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో. రైట్, సో ఫ్రెండ్స్, ఇట్లా మనకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో ఇక్కడ మనకు వచ్చేసి అగ్నిపత్ అని రాస్తుంది కదా, అగ్నిపత్ దగ్గర మనం క్లిక్ చేసామంటే రైట్ ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ మీద మనము క్లిక్ చేసామంటే రైట్, సో మనకు ఏజ్ యొక్క క్రైటీరియా అనేది రావడం జరుగుతుందండి. రైట్, సో చూద్దామండి మనకు ఏజ్ క్రైటీరియా ఏమి ఇవ్వడం జరిగింది చూద్దాం. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీలో ఫస్ట్ మనకు వచ్చేదే ఏజ్ గురించి అనమాట. రైట్, సో మన యొక్క స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవన్నీ వేసిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ మనము స్టేట్ అనేది చూద్దామండి. ఫర్ సపోజ్ మనం ఆంధ్ర తీసుకుందాం. డిస్ట్రిక్ట్ అనేది యూ టేక్ ఎనీవన్, ఏదైనా డిస్ట్రిక్ట్ తీసుకోండి. రైట్, సో దాని తర్వాత వచ్చేసి తహసీల్ ఏదైనా తీసుకోండి, XYZ, ఎందుకంటే అందరికీ కామన్గా వాళ్ళ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. హైట్ అనేది మనము అన్నింటికి సంబంధించి ఒక కామన్ హైట్ అనేది తీసుకుందామండి. 169 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే చూడండి, డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే రైట్ ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా మనకు 2003 మనకు అక్టోబర్ 1 నుంచి ఇచ్చారండి. ఒకవేళ మనము 31st September మీరు క్లిక్ చేశారంటే ఎలిజిబిలిటీ ఉండదు. రైట్, సో ఆల్రెడీ చూపిస్తుంది నాట్ ఎలిజిబుల్ అనేసి. మనము October 1 నుంచి మనము తీసుకున్నాము అంటే మాత్రం మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. రైట్, సరే మరి ఇక్కడ క్వాలిఫైయింగ్ వేసాం. సరే ఫర్ సపోజ్ మనం 10+2 వేసుకున్నాం, 12th వేసుకున్నాం, 12th పాస్ అయ్యాం కదా, సో పాస్ వేసుకున్నాం. మెయిల్ క్యాండిడేట్స్ మెయిల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని రైట్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ అనేది అన్మ్యారీడ్ మెరిటల్ స్టేటస్ కింద మీరు క్లిక్ చేసుకున్నారంటే కింద చెక్ ఎలిజిబిలిటీ అని వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఈ చెక్ ఎలిజిబిలిటీ అన్న తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే మాత్రం కింద అప్లై నౌ అని వస్తుంది. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయితే కాలేదు, బట్ అప్లై నౌ అని వస్తుంది. రైట్, సో మేబీ రేపే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. రైట్, అంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ప్లస్ అప్లికేషన్ అనేది కంబైన్డ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్, సో ఇక్కడ అప్లై నౌ అంటే సరే మాకు ఇక్కడ 21 ఇచ్చారు కదా, మరి 21 అంటే మాకు జూన్, జూలై, ఆగస్టు కూడా సరిపోతుంది కదా సార్ అంటే అక్కడ ఇవ్వలేదండి. 2003 October 1 నుంచే అక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సరే ఎప్పటి వరకు సార్ అంటే ఈ యొక్క డేట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం డేట్ వచ్చేసి మనకు 31st March 2007 వరకు ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు అండి? 31st March 2007 వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. ఇది మినిమం ఏజ్ లిమిట్ ఇది. రైట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 1st October 2003 చాలా క్లియర్గా మనకు అఫీషియల్గా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, ఇది మనకు ఏజ్ లిమిట్ గురించి చాలా కన్ఫ్యూజన్స్. ఈవెన్ అఫీషియల్గానే సమ్టైమ్స్ వెబ్సైట్లోనే 23 కొన్నింటికి ఇచ్చారు, మళ్ళీ 21 చేశారు. రైట్, సో మనం కూడా వీడియో చేయడం జరిగింది అగ్నివీర్ జీడీకి ఏదైతే ట్రేడ్ మెన్కి సంబంధించి 23 ఇవ్వడం జరిగిందిరా బాబు అనేసి. బట్ మళ్ళీ తీసేశారు, మళ్ళీ 21 పెట్టారు. ఫైనల్గా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. రైట్, సో మీరు అఫీషియల్గానే ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట.
రైట్, నో ప్రాబ్లం అండి. ఎవరికైతే ఇంకా 21 ఏదైతే ఈ ఏజ్ క్రైటీరియా క్రాస్ అయిపోయారో చేసేది ఏముంది, ఇంకా డిసప్పాయింట్ అవసరం లేదు. ఎస్ఎస్సి జీడీ ఉంది, ఇంకా నెక్స్ట్ చాలా నోటిఫికేషన్స్ అనేది ఈ యొక్క ఇయర్లో రావడం జరిగింది కాబట్టి ఎక్కువ డిసప్పాయింట్ అవ్వద్దు. డిసప్పాయింట్ అయ్యి కూడా మనం చేసేది ఏం లేదు కాబట్టి వాటికి మంచిగా ప్రిపేర్ అయితే ఒక పాజిటివ్గా మనము ప్రిపేర్ అయ్యి వాటిని మీద జాబ్ కొట్టుకునేదానికి ఆలోచిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్రెడీ మనకు 20th of February నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎస్ఎస్సి జీడీకి మంచిగా ప్రిపేర్ అవుతున్నారో. అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్కు సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఆల్రెడీ సైనిక యాప్లో ఉన్నాయి. పర్ఫెక్ట్గా కోచింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో దయచేసి లైవ్ క్లాసులు కూడా ఉంటాయండి. మీ నోటిఫికేషన్ తర్వాత February 15 తర్వాత లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్లో కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. జై హింద్.